వాక్యములో నుండి రెండవ పేతురు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అందువలన సహోదరులారా, చదువు. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన అపొస్తలుడైనటువంటి పేతురు గారి ద్వారా అతి శ్రేష్టమైన మాటలు వ్రాయించుతూ ఉన్నారు. సహోదరులారా, ఏం చేయాలి? మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు పిలువబడ్డారు, మీరు పిలువబడినారు. ఎందుకోసం పిలువబడినారు? ఒక ఉన్నతమైన ఉద్దేశ్యము కోసం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం కోసం. దేనికోసం పిలువబడ్డాము? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము కోసం పిలువబడ్డాం. మన పిలుపు సామాన్యమైన పిలుపు కాదు. మన పిలుపు వెనుక దేవుని మహత్తరమైన అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. అనేక మంది పిలువబడ్డారు, కానీ ప్రియులారా, చాలా మంది ఆ పిలుపుకు సరిగా స్పందించలేని స్థితిలో ఉండటం బాధాకరం. బైబిల్లో ఇరుకు మార్గంలో ప్రవేశించాలని అనేకులు ప్రయాసపడతారంట, కానీ ప్రవేశించువారు కొద్దిమంది. చూడండి, అనేకులు పోరాటం చేస్తారట, కానీ కొద్ది మందికే ప్రవేశం దొరుకుతుంది. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, అనేక మంది పిలువబడ్డారు, కానీ బైబిల్ అంటున్న మాట, ఒక్కసారి ఆ మాట కూడా చూడండి. 6వ అధ్యాయము యోహాను సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితున్నా నేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? తండ్రి చేత కృప అనుగ్రహింపబడాలట. పిలువబడిన వారు ఆ పిలుపుని అర్థం చేసుకోవటానికి, ఆ పిలుపుకు లోబడటానికి ప్రియులరా ఏం చెయ్యాలి? ఖచ్చితంగా తండ్రి కృప అనుగ్రహింపబడాలి. నిజంగా కొంతమందిని దేవుడు ఎప్పుడు పిలిచాడా అని మనం ఆలోచన చేస్తే బహు ఆశ్చర్యం కలిగించే కొన్ని మాటలు కనబడతాయి. నేను ఓరల్గా రెఫరెన్స్ చెప్తాను రాసుకునే వాళ్ళ కోసం. అందరు అవసరంలా 4 విధాలుగా దేవుడు పిలిచారు. ఎలా? ఇర్మియా 1:4లో దేవుడు 4-5 వచనాల్లో ఏముంటుందంటే, నీవు తల్లి గర్భములో రూపింపబడకమునుపే. ఇర్మియాని దేవుడు ఎప్పుడు పిలిచాడు? తల్లి గర్భములో రూపింపబడకమునుపే దేవుడు ఇర్మియాని పిలిచాడు. చూడండి, 2వ సన్నివేశం గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, నేను తల్లి గర్భములో పడినది మొదలుకొని, అంటే పౌలు గారిని దేవుడు ఎప్పుడు పిలిచారు అంటే తల్లి గర్భములో పడిన తర్వాత. ఇర్మియా గారి మెట్టు అసలు తల్లి గర్భములో పడకముందే దేవుడు ఆయన్ని పిలిచారు. అదేవిధంగా పౌలు గారిని ఎప్పుడు పిలిచారంట?
తల్లి గర్భములో పడినప్పుడు దేవుడు పౌలు గారిని పిలిచాడు. ఇక 3వ సన్నివేశం మనందరికీ తెలుసు. 1 సమూయేలు 3వ అధ్యాయం మొదటి 4 వచనములలో బాలుడైన సమూయేలునంట దేవుడు స్వరముతో పిలిచాడు. అంటే బాలుడై ఉండగా దేవుడు సమూయేలును పిలిచాడు. 3 గుర్తున్నాయి కదా. ఇక 4వ అంశం దగ్గరికి వెళ్తున్నాను. యెహోషువ మోషే సంఖ్యాకాండం 27:18 అంటాడు, నీవు యెహోషువ మీద నీ చేయి ఉంచు, అతడు జ్ఞానాత్మపూర్ణుడు, నేను అతన్ని పిలుచుకున్నాను, యవనస్తుడు, యవన కాలములో. ఆ వచనం మనకి నిర్గమకాండం 33:11 కూడా వ్రాయబడి ఉంటుంది. యవనుడైన యెహోషువ ఇంకను గుడారములో నిలిచి ఉన్నాడు. ఎస్, ఆ యవనుడైన యెహోషువని అనగా యవ్వన కాలములో దేవుడు యెహోషువను పిలుచుకున్నాడు. ప్రియులారా, ఈ 4 సందర్భాలలో ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క సన్నివేశంలో ఆయన పిలుచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో భూమి మీదకి వచ్చి కల్వరి శిలువలో ప్రాణము పెట్టిన తరువాత, ఆయన తన ప్రాణ త్యాగం చేసిన తరువాత ఇప్పుడు మనందరినీ ఎలా పిలుస్తున్నారో తెలుసా? సువార్త ద్వారా మనలను పిలుస్తూ ఉన్నారు. దేని ద్వారా పిలుస్తున్నారు? సువార్త ద్వారా మనలను ఆయన ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ దినాలలో సువార్త ప్రాముఖ్యమైనది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? సువార్త ప్రకటించండి. ఈ సువార్త ద్వారా దేవుడు అనేకులను పిలుస్తున్నాడు. నిన్ను నన్ను కూడా తన సువార్త ద్వారా ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకే పేతురు గారు రాస్తాడు తన 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మునను పిలిచిన వాని గుణాతిశయం. చూసారా, మనల్ని పిలిచాడు. ఎక్కడ నుండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఇదిగో నా గుణాతిశయాలు, నా గుణం ప్రేమ, నా గుణం క్షమ, నా గుణం పరిశుద్ధత, నా గుణం సత్యం, నా గుణం నీతిగా బ్రతకటం, నా గుణం యథార్థత. ఇవి మీకిస్తా, ఇవి నా దగ్గర ఉన్నాయి. వీటి ద్వారానే నేను మిమ్మల్ని ఆకర్షించుకుంటున్నా. వీటిని మీరు ఈ సర్వ సృష్టికి తెలియచేయాలి అని సువార్త ద్వారా మనను పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ నిత్య రాజ్యం కోసం మన పిలుపును నిశ్చయత చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నిత్య రాజ్యం కోసం నిన్ను పిలిచిన దేవుని పిలుపును నిశ్చయం చేసుకున్నావా? మనం నిశ్చయిత చేసుకుంటాం. ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహానికి ముందు ఏం చేసుకుంటాడు? నిశ్చయిత చేసుకుంటాడు, నిశ్చయించుకుంటాడు, ప్రదానం చేసుకుంటాడు. అంటే అది నిశ్చయత. ఇక మీదట నేను నిన్ను వివాహం చేసుకోబోతున్నాను. ఎస్, నువ్వు ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడి ఆయనకు నీ హృదయం ఇస్తావో ఆ రోజున నీవు ఆయనతో నిశ్చయత ఏర్పాటు చేసుకున్నట్లు. ప్రియులరా, దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడో తెలుసా? అందరినీ సేవ చేయమనేం పిలవడు. పూర్తి కాలం నా సేవలోనే ఉండు అని పిలవడు. ప్రియులరా, అందరినీ పరిచర్య చేయి, దైవజనుల దగ్గర సహాయకరంగా ఉండు అని అందరికీ ఆ పిలుపు ఇవ్వడు. ప్రియులరా, కానీ అందరినీ మాత్రం ఒకదాని కోసం ఖచ్చితంగా పిలిచాడు. దేనికో తెలుసా? శిష్యులుగా ఉండటానికి పిలిచాడు. మనందరినీ దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా, సరే కొంతమందిని నువ్వు నా సువార్త సేవే చేయాలని పిలుస్తాడు, కానీ అందరినీ ఖచ్చితంగా శిష్యులనుగా చేయుడి. అందరినీ నాకు ఏమని, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఏం చేయమన్నాడు? శిష్యులుగా మార్చండి.
అది దేవుని పిలుపు. అది యూనివర్సల్ ట్రూత్. అది ప్రపంచవ్యాప్తంగా అందరి పట్ల ఆయన కలిగినటువంటిది. ఎందుకు నిశ్చయం చేసుకోవాలి ఆయన పిలుపుని? పిలుపును నిశ్చయత చేసుకొని వారు పడిపోయారు, జారిపోయారు, వెనుకబడ్డారు, ఎన్నటికీ తిరిగి రాకుండా కాలంలో కలిసిపోయారు. ఎందుకు నిశ్చయిత చేసుకోలేదు? ఈ దేవుడు గొప్ప దేవుడని తెలియదా? తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ పిలుపును నిశ్చయిత చేసుకోలే. ఎందుకు నిశ్చయిత చేసుకోలేదంటే, కొంతమంది అల్పంగా చూశారు. మా డబ్బు, మా చదువు, మా ఉద్యోగాలు, వాటి ముందు ఈ పిలుపుదేముంది? అల్పంగా చూశారు, చులకనగా చూశారు, అపహాస్యంగా చూశారు, ఎగతాళిగా చూశారు. ప్రియులరా, పరిహాసంగా, బుద్ధిహీనంగా చూశారు. అందుకని అనేక మంది పతనమైపోయారు, ఆ పిలుపులో నిలబడలేకపోయారు. మీకు ఉదాహరణ చూపిస్తాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 9వ వచనం చివరి లైన్ చదవండి, చివరి 2 లైన్లు. దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఏమయ్యా కోరహు, దేవుడు మిమ్మల్ని సమాజమంతటిలో నుండి కూడా, ఇశ్రాయేలు 12 గోత్రాలలో మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు పిలుచుకుంటే, దేవుడు పిలుపు మీకు అల్పముగా కనబడిందా? కోరహు కంట దేవుని యొక్క పిలుపంట అల్పంగా కనబడిందట. ప్రియులరా, నీకు దేవుని పిలుపు అల్పంగా కనబడవచ్చా, తేలికగా కనబడవచ్చా? చెప్తాను వినండి. బిల్లీ గ్రహం గారి దగ్గరకు అమెరికా దేశంలో ఇరు పార్టీల వాళ్ళు వచ్చారంట. రిపబ్లికన్స్ వచ్చారు, డెమోక్రాట్స్ వచ్చారు, అందరూ వచ్చారు. అయ్యా, మిమ్ములను మా దేశ అధ్యక్షులుగా మేము ఎంపిక చేసుకుంటాం, పోటీ లేదు, ఎనానమస్, ఏకగ్రీవం. ఏ దేశానికి అధ్యక్షుడు చెప్పండి ఒకసారి. ఏమండి, అది కలల సౌధం. కొంతమంది ఊరిని ఒక్కసారి అట్ట కాలు పెట్టి రావాలి, అట్ట కాలు పెట్టి రావాలి, నేను చచ్చిపోయాను అనుకుంటారు. ప్రియులరా, అలాంటి దేశానికి అధ్యక్షుడు, సర్వాధికారాలు. బాబు, ఇప్పుడు ప్రపంచం గసగసలాడుతుంది. మా దేశం మీద ఏమి ట్యాక్స్ వేస్తాడు, మా దేశానికి ఎన్ని వేసాలు తగ్గిస్తాడు. ప్రియులరా, అలాంటి ప్రపంచాన్ని గజగజలాడించే ప్రెసిడెంట్ పదవి నీకు ఇస్తామయ్యా, ఎలక్షన్ లేదయ్యా అని ఆయన దగ్గరికి వస్తే, బిల్లీ గ్రహం గారు అన్న మాట ఇక్కడ చెక్కుకోండి. దేవుని వాక్యము, దేవుని ఆత్మతో చెక్కుకోండి. ఏమన్నాడో తెలుసా? నా స్థాయిని నేను తగ్గించుకోలేను. ఎందుకసారి మీరు అనండి ఆ మాట. ఏది గొప్ప స్థాయి? దేవుడిచ్చిన దైవజనుడనే స్థాయి గొప్పదా, అమెరికా అధ్యక్షుడనే స్థాయి గొప్పదా? ఒక్కసారి చెప్పండి. ఎస్ ప్రియులరా, ఆయన అన్న ఛాలెంజింగ్ వర్డ్, ఛాలెంజింగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, నా స్థాయిని నేను తగ్గించుకోను. పిలుపును నిశ్చయిత చేసుకోవాలి. పిలుపును నిశ్చయిత చేసుకోలేని వారు తొట్టిల్లిపోయారు. ఎందుకని నీ పిలుపుని నిశ్చయిత చేసుకోలేకపోతున్నావు? బహిరంగంగా నా దేవుడు యేసయ్యా అని నువ్వు ఎందుకు నీతిగా చెప్పలేకపోతున్నావు? ప్రియులరా, నాకు ఆశ్చర్యం కలిగించే మాట పనులు ఏంటంటే, ఒక అపవిత్రంగా జీవించేవాడు ఏమన్నా సిగ్గుపడుతున్నాడా? ఒక త్రాగుబోతు వీధుల్లో తూలుకుంటూ నడుస్తున్నాడు, వాడు సిగ్గుపడుతున్నాడా? అపవిత్రంగా
దేవుడిచ్చిన భార్యను వదిలిపెట్టి మురికి జీవితం జీవించేవాడు. అందరూ గుప్పున అందరూ చెప్పుకుంటా ఉన్నారు. కుటుంబాన్ని వీధి పాలు చేశాడు, బిడ్డలను దిక్కులేని వాళ్ళని చేశాడు, భార్య కష్టపడి పని చేసుకోవాల్సి వస్తుంది అని ఊరంతా ఏకుతున్నారు. వాడేమన్నా సిగ్గుపడుతున్నాడా? ఒక చోదమాడేవాడు అక్కడ తాకట్లు పెట్టి ఇక్కడ తాకట్లు పెట్టి భార్య మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ ఆయన జూదమాడుతున్నాడే. వారికున్న పనులన్నీ బహిరంగంగా చేస్తున్నారే. నువ్వు పరిశుద్ధంగా జీవించటానికి, దేవుని పిలుపును నిశ్చయం చేసుకోవటానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? వాళ్ళకి లేని సిగ్గు పవిత్రంగా బ్రతకటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, నీతిగా బ్రతకటానికి, సత్యంగా బ్రతకటానికి, యథార్థంగా బ్రతకటానికి, నిత్య రాజ్యం చేరుకోవటానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? నా పిలుపు అది గొప్పది. నేను వెళ్ళే రాజ్యం మహిమకరమైన రాజ్యం అని నువ్వు ధైర్యంగా ఎందుకు ప్రకటన చెయ్యలేకపోతున్నావు? నీ పిలుపుని నువ్వు ఎందుకు నిశ్చయించుకోలేకపోతున్నావు? ఇది ఎంత శ్రేష్టమైనదో తెలుసా ప్రియులారా? దేవుడు మనలను ఎలాగ జీవించాలని కోరుకుంటాడో తెలుసా? అసలు ఆ పిలుచుకున్న వారిని ఒక్కసారి సంఖ్యాకాండం తీయండి. క్షమించండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీల్ని కాపాడుకోవటం కోసం ఒక బిడ్డలివ్వాలి అనుకున్నాడు. మానోహ అనేటువంటి కుటుంబానికి అతని భార్యతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో 3వ వచనం చదువమ్మా. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. నీవు కూడా జాగ్రత్తగా ఉండు. తల్లితో చెప్తున్నాడు. ద్రాక్ష రసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, చూసారా ప్రియులనే ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు? నేను సంసోనుని ప్రతిష్ఠ చేసుకున్నాను, ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలుని రక్షించే బృహత్తరమైన బాధ్యత ఆయన మీద పెట్టబోతున్నా. అందుకని నేను సంసోనుని పిలిచా. సంసోను పిలిపేంటి? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించాలి. అది సంసోను యొక్క పిలుపు. సంసోను జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సంసోను తల్లితో కూడా అంటున్నాడు, నీవు కూడా జాగ్రత్త, అపవిత్రమైనది ఏది తినకూడదు, తాగకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత హెచ్చరిక ఇస్తే ప్రియులారా, అమ్మో దేవుడు నా తల్లిని కూడా జాగ్రత్తగా ఉండమన్నాడు. కాబట్టి నన్నంత ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడు. నేను జాగ్రత్తగా ఉండాలని సంసోను అనుకోవాలి కదా. శరీరాశలను బట్టి పిలిచిన పిలుపులో నుండి తప్పిపోయాడు. అయ్యో ఎంత బాధాకరం! నీ శరీరాశ దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో నుండి లాగివేస్తూ ఉన్నదేమో. నిన్ను ఒక ఉన్నత ఉద్దేశంతో పిలిచాడు. ఆ పిలుపులో నుండి నిన్ను పడగొడుతున్నది ఏంటి? ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియమైన ఆత్మీయ కుటుంబమా, ఏది నిన్ను లాగుతూ ఉంది వెనుకకి? ఆ పిలుపులో నువ్వు నిలబడకుండా దేనికి లొంగిపోతున్నావు? ఏ ఆశలు నిన్ను కమ్మివేస్తూ ఉన్నాయి? ఈ ఉదయకాలం నీ పిలుపేంటో నీకు తెలుసా? ఏమండి, యెరోబాము, బయేషా, ఇశ్రాయేలు రాజులు, సౌలు భూలోక రాజ్యముల మీద దృష్టి పెట్టారు. వీళ్ళందరూ భూలోక రాజ్యముల మీద దృష్టి పెట్టి ఆ నిత్య రాజ్యము యొక్క దృష్టిని కోల్పోయి ప్రియులరా పిలిచిన పిలుపులో నుండి తప్పిపోయారు. ఎంతమంది రాజులు
ఇశ్రాయేలీ రాజుల్లో ఒక్కడన్నా సరైనడు ఉన్నాడా? కాస్త యోధా రాజుల్లో కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎంత భయంకరం ప్రియులారా! పిలిచిన పిలుపు ఒకటి, వారిని రాజుగా ఎంపిక చేసుకున్నది ఒకందుకోసం. యెరోబామా 10 గోత్రాలు నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, ఆ ఇశ్రాయేలీలందరినీ నడిపించాలి. అదే ఆయన పిలుపు. పిలుపులో నుండి పడిపోయాడు. భూరాజ్యాల మీద మమకారాలు పెంచుకున్నారు. గెహాజీ లోకంలో ఉన్న ధనం మీద మమకారం పెంచుకున్నాడు. అయ్యో ప్రియులరా, ఎంతమంది తమను పిలిచిన పిలుపు తినవద్దన్న పండు తిని అవ్వ, అసూయతో కయ్యోను వారి పిలుపులలో నుండి పతనమైపోయారు. ప్రియులరా, నిన్ను పతనం చేస్తున్న గుణమేంటి? లోకపు తళుకు బెళుకులు అవ్వను మోసం చేసినాయి. ఆ పండంట చూపునకు రమ్యముగా లోకములో ఉన్న దగదగ మెరుపులు, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని చదువుకోలేదా? మెరిసేదంతా బంగారమో కాదో కాదో ప్రియులరా. ఆమె ఫంక్షన్లో పాపం ఒక సహోదరి రోల్డ్ గోల్డ్ పెట్టుకుని వచ్చింది. ఇంకో సహోదరికి ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపులో కొత్త 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 ఉడికిపోయింది. ఉడికిపోయి ఎప్పుడు చేయించుకున్నా ఏంది ఆ బంగారం అంతా ఎప్పుడు చేయించుకుంది? ఎందుకు నీకు ఆ ఎంక్వైరీ? ఎందుకు నీకు ఆ కడుపు మంట? ఎందుకు నీకు ఆ అసూయ? పాపం ఆయమ్మ ఏదో సరేలే, నలుగురిలోకి ఫంక్షన్లోకి వెళ్తున్నాము, నలుగురిలో కాస్త సరే వాళ్ళకు ఉన్నాయి, లేక కాదు, వాళ్ళు ఏదో అవసరతను బట్టి బ్యాంకుల్లో పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్ రోజు కాస్త నలుగురిలో మంచిగా కనబడదామని ఏదో పాపం ఆడవాళ్ళకు ఉంటుంది, నేను అది తప్పు అంటాంలా. అందుకని వీళ్ళకి ఎంక్వైరీ అన్నమాట. ఎప్పుడు చేయించుకుంది ఇన్ని రకాలు? ఏం పిలుపులో ఉన్నా నువ్వు? ఏం పిలుపు నీ పిలుపు? మన పిలుపేంటి? ఆఫ్టర్ ఆల్ కాలి కింద ఉంటుందండి పరలోకంలో. బంగారం యావత్తు నీకు నాకు కాలి కింద ఉంటుంది. బంగారు వీధుల్లో నడవబోతున్నాం. అది మన పిలుపు, అది మన పిలుపు, అది మన రేంజ్. నీ రేంజ్ ఏదో నీకు ఇంతవరకు తెలియదు. ఎప్పుడు ఆ ఇంత ముక్కు పొడ కోసం పోటాట పెట్టుకుంటావు. చచ్చిపోయిన శవంది వాళ్ళు బీక్కున్నారు, నాకు సగం కోసి లేదు, ఎవరో ఒకళ్ళు తీసుకున్నారులే పాని అని అనుకోవి. ఈ రోజుకి పరలోకంలో ఇదంతా నా కాళ్ళ కింద ఉంటుంది అనే ధైర్యం ఈ రోజుకి నీకు ఆ నిశ్చయిత లేదు. ఎప్పుడు ప్రియులరా మనం దేవుడిలో బలపడేది ఎప్పుడు? ధైర్యపడేది ఎప్పుడు? పిలుపు నిశ్చయం చేసుకునేది ఎప్పుడు? నీ కోసం ప్రభు దాచిపెట్టుకున్న వాటిని స్వతంత్రించుకునేది ఎప్పుడు? ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన ప్రార్థన చేయగానే దేవుడు ఆమెన్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆమెన్ అంటున్నాడు. అంజరాజులకు కూడా తెలిసిపోయింది, అమ్మో ఈయన ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, గొప్ప గొప్ప వాళ్ళను పంపిస్తాడు. నువ్వు వెళ్ళు, మీరందరూ వెళ్ళండి, ఆయన్ని తీసుకొని రండి. ఆయన నోట్లో నుంచి ఏ మాట వచ్చినా దేవుడు స్టాంప్ వేసేస్తున్నాడు. అన్యరాజులు కూడా గుర్తుపట్టారు ఆయన మాట, ఆయన ప్రార్థన, ఆయన వాక్కు దేవుడు వింటున్నాడని. కానీ ఈయన లేదండి, ఈయన లేదు. ఆ పిలుపులో నుండి తప్పిపోయి ప్రియులారా ఎంత బాధాకరం అంటే, వాళ్ళిచ్చేటువంటి ఘనతల కోసం ఇంటడు బంగారం ఇచ్చిన నేను వచ్చేదే లేదు అనగానే వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆగండి ఆగండి ఒకసారి ప్రార్థన చేసి వస్తా. అయిపోయింది. ఎవరైనా మన బిలాం బాబాయ్, ఇంకెవరు? మన బిలాం బాబాయ్, మన బాబాయేగా. మనలో ఉండే గుణాలే ఆయనలో ఉండయి, ఆయనలో ఉండయే మనలో ఉండయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఎంత మహిమను పోగొట్టుకున్నాడు ప్రియులారా. దేవుడు ఆయన మాట్లాడే ప్రతి మాటకు ముద్ర వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా విశ్వాసం ఉంచలేదు. సరే, ఇప్పుడు దేవుడు మనలను ఎందుకు పిలిచారు ఆలోచించేద్దామా? ఎందుకు పిలిచారో ఒక్కసారి చదువమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని
వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయి. చాలమ్మా. అందులో మనకు కావలసిన మాట, ఎందుకు పిలిచారంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అబ్బా, ఏం హోదా అండి, ఏం క్వాలిఫికేషన్ అండి. ఇది మనుషులకి నచ్చట్లా. ఏమిస్తారు? 10,000 రూపాయలు ఇస్తారా? వస్తాం ఆ ఊరు, ఆ మీటింగ్కి వస్తాం. కానీ ఆ రాజకీయ నాయకుడు ఏమన్నా పథకంలో పేరు రాస్తాడా? ఏం కోరుకుంటున్నాం ప్రియులరా? ఏమిస్తాడంట? పరిశుద్ధులుగా ఉండుటకు. అది మనల్ని దేవుడు పిలిచాడు. ప్రియులరా, ఈ ఉదయకాలం ఒక ముఖ్యమైన పాయింట్ మీతో పంచుకోబోతున్నా. పరిశుద్ధంగానే ఉంటున్నానయ్యా, నేను ఎక్కడ నా జీవితాన్ని మురికి చేసుకోవటం లేదయ్యా. ఏ రేంజ్లోకి మన పరిశుద్ధత వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడింది. చూసారా? ఏంటి ఇక్కడ? ఏ రేంజ్లో మన పరిశుద్ధత ఏ రేంజ్లో ఉండాలంట? మనలను పిలిచిన దేవుని పరిశుద్ధత ఏ మెట్టులో ఉందో మన పరిశుద్ధత కూడా అదే స్థాయిలో ఉండాలంట. పరిశుద్ధంగా ఉండటం కాదు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా అంటం కాదు. ఏ స్థాయిలో ఉండాలంట? మనలను పిలిచిన దేవుడి పరిశుద్ధత ఇదైతే మనం కూడా మనలను పిలిచిన దేవుని పరిశుద్ధత యొక్క స్థాయికి సమాన స్థాయిలో ఉండాలి. ఆ వచనం యొక్క అర్థం అది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును ఆ మెట్టులోనే పరిశుద్ధులుగా ఉండండి. నేను ఏ మెట్టులో పరిశుద్ధుడిగా ఉన్నానో ఆ స్థాయిలోనికి మీరు ఎదగాలి. దేని ద్వారా పరిశుద్ధపరచబడతాం? దేవుని రక్తం ద్వారా పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాం. ప్రియులారా, ఆల్టర్నేటివ్ లేదు. నువ్వు ఏ సోపేసి రుద్దినా ఇంకా నువ్వు తెల్లగా రాలేవు. ఎండాకాలం ప్రజలకి ఏంటి చలివేంద్రం పెట్టి బాగా నీళ్లు పోస్తా నేను పరిశుద్ధుడిని అవుతా అనుకోబాకు, మాయబొచ్చలేవు. కొంచెం స్థాయి పెంచి నువ్వు చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయని మజ్జిగ ప్యాకెట్లు ఇస్తా, సంగం డైరీ బటర్ మిల్క్ సప్లై చేస్తా. నువ్వు ఏం చేసినా నీ పాపం కొట్టుకుపోదు. నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడు. నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధుడిగా మార్చబడాలంటే ఏ దానం చేసినా కూడా నేను వద్దని చెప్పట్లా, అవి చెయ్యాలి. అవి చేయటం దేవునికి ఇష్టమైన కార్యములు, అవి చెయ్యాలి. కానీ మన ఆత్మ శుద్ధీకరింపబడటానికి ఒకటే మార్గం. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. అది ఏం చేయాలి? అందరూ ఒప్పుకోవాలి. అయ్యా నేను యూదు దేశస్తున్నయ్యా, నేను గ్రీసు దేశస్తున్నయ్యా, నేను సిరియన్ అయ్యా, నేను ఎథియన్ అయ్యా. నువ్వు ఏదన్నావు అయ్యా, నేను పుట్టిందే క్రైస్తవ కుటుంబములో అయ్యా, నువ్వు ఏదన్నా చెప్పు. అయ్యా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న ప్రార్థన చేసుకుంటున్నారు, మా తాతలు అయ్యా పాస్టర్లు అయ్యా, నీ సొల్లంతా ఆపంటున్నాడు దేవుడు. ఇదంతా ఆపి ముందేం చేస్తా? నీ పాపములను నువ్వు ఒప్పుకో. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఎప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాము అంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబోయే ఉగ్రతను గూర్చి ఒప్పింపచేసే ఆత్మకు నువ్వు హృదయములో ద్వారం తెరిచినప్పుడు, ఆయన వచ్చి నిన్ను ఒప్పింపచేసినప్పుడు నువ్వు శుద్ధీకరించబడి పవిత్రుడవుగా పరిశుద్ధుడవుగా మార్చబడతావు. ఆయన ఒప్పింపచేసినప్పుడు మాత్రమే. ప్రియులరా, ఇక్కడున్న చాలా మందికి నేను పవిత్రపరచబడ్డాను, నేను పవిత్రంగానే బ్రతుకుతున్నాను,
నేను పరచబడిన వ్యక్తిని అంటానికి మీకు సాక్ష్యం ఏంటి అని నేను అడిగితే ఏం చెబుతారు? నేను పవిత్రపరచబడ్డాను అంటానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతా, ఏం చెబుతారు చెప్పండి? అయ్యా నా కల్లోకి వచ్చి చెప్పాడయ్యా దేవుడు, నా తలంపుల్లో నేను ప్రార్థన చేస్తుంటే ఇక నేను బాగైపోయాను అనిపించింది అయ్యా, నా ఊహల్లో ఇక నేను నీతిగానే బ్రతుకుతున్నాను అనిపించింది అయ్యా. ఇదేనా ప్రియులరా? సాక్ష్యం ఏంటో తెలుసా? ఏంటి? వాక్యం, దేవుని వాక్యం. ఈ వాక్యము మాత్రమే మనలను పరిశుద్ధపరిచాము, పవిత్రంగా జీవిస్తున్నాము అని మనకు తెలియచెప్పేది వాక్యం. వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఎస్ ఈ లోపాన్ని నేను అధిగమించా. ఇదిగో వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది మనం ఎలా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలో. మనం అలా జీవిస్తున్నామా లేదా అని తెలియచెప్పి మనకు ఆ నిశ్చయిత ఇచ్చేది దేవుని వాక్యము. ప్రియులరా, ఈ వాక్యం ఇప్పుడు ఒక మాట అడగనా? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టారు అనే వాళ్ళందరి చేతులు ఎత్తండి. పుట్టారు అనే వాళ్ళందరి చేతులు ఎత్తండి. ఓకే, ఇక మిమ్మల్ని ఎక్కువ చేతులు ఎక్కించని ఇంకొకసారి అడుగుతా. జీవించారు అన్నా చేతులు ఎత్తుతారు, మరణించారు అన్నా చేతులు ఎత్తుతారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు అన్నా కూడా చేతులు ఎత్తుతారు. నమ్మే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒక్క మాట అడుగుతా, చూసిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఏందండి ఎవరు ఎత్తరు? చూసావు రాజుగారు, ఊరుకో, వద్దులే, అంత వద్దు, ఊరుకో. చూడలా, ఎవరుని చూడలా. ఇప్పుడు చెప్పండి మీ ఆన్సర్. అది ఖచ్చితం. చూసావా? చూడలే మనం. కానీ ఎట్లాగా చెప్పగలం మనం? ఆయన్ను చూడలే. ఆయన భూమి మీదకి వచ్చిన మాట వాస్తవం, భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన మాట వాస్తవం, అనేక ఆశ్చర్య అద్భుత మహత్కార్యాలు చేసిన మాట వాస్తవం, ఆయన చనిపోయిన మాట వాస్తవం. ప్రియులరా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన మాట వాస్తవం. ఇవి ఏవి చూడాలా? అయినా నమ్మాలి. ఎలా నమ్మాలి? నా బైబుల్ చెప్పింది కాబట్టి నమ్మాలి. ఈ వాక్యము సత్యము కాబట్టి నమ్మాలి. ఆ భూమి ఆకాశాలు గతించిపోయిన పొల్లైన సున్నైన తప్పిపోనిది వాక్యం కాబట్టి ఈ వాక్యములో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర మొదలు పెడితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం లోపు ఉన్న ప్రతిదీ సత్యము, సత్యము, సత్యము. అందులో పొల్లు కూడా సత్యము లేదు. అందుకని వాక్యాన్ని బట్టి మనం నమ్ముతాం ప్రియులారా. కాబట్టి ఆయన మనలను ఏమంటున్నాడు అంటే, నేను మిమ్ములను పరిశుద్ధపరుస్తాను. ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది. దానికోసం పిలిచాడు, పరిశుద్ధులుగా బ్రతకటానికి పిలిచాడు. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. అయ్యా, ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్మ గారు పక్కనే కూర్చొని ఉండారు. ఒక దైవజనుడు దగ్గరికి వచ్చి, అయ్యా వాళ్ళు మంచి దైవజనులు, నిజంగా యథార్థంగా సేవ చేస్తున్న గొప్ప దైవజనులు. ఆ దైవజనుణ్ణి ఇంకొక చిన్న దైవజనుడు వచ్చి అడిగాడు, అయ్యా మీకు ఎప్పుడన్నా పాపపు తలంపు వచ్చిందయ్యా అన్నాడు. అంటే 6 నిమిషం క్రితమే వచ్చింది అన్నాడు. పాస్టర్మ గారి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా మీకెప్పుడన్నా ఒక చెడ్డ తలంపు ఎప్పుడన్నా వచ్చిందమ్మా అన్నాడు. పాస్టర్ గారికి తలంపు రావటానికి ఇంకొక 6 నిమిషం ముందు నాకు వచ్చిందంది. అంటే ఏంటో తెలుసా ప్రియులరా? ఈ శరీర స్వభావము అనేది ఎప్పుడు లోపలున్న ఆత్మకు వ్యతిరేకముగా పోరాటం చేస్తుంది. కానీ మనం దేవుని ఆత్మ చేత శుద్ధీకరించబడుతూ ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేసుకుంటూ వెళ్ళాలి? చంపుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితం. ఒక వ్యక్తి మన దగ్గర మన కళ్ళ ముందు తిరిగాడు. మన కళ్ళ ముందు తినటానికి తిండి ఉండేది కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు, ఏ ఉండటానికి ఇల్లు ఉండేది కాదు. ఆ వ్యక్తి మన మధ్యలోకి మంచిగా టక్
టక్కు సూటు అన్నిటితో వచ్చాడు, కారులో నుంచి దిగాడు, రేమండ్ గ్లాసెస్ మొత్తం తీశాడు, అట్ట కారులో నుంచి దిగాడు. దిగంగానే మన మనసులో వెంటనే వచ్చిందో యథార్థం ఒప్పుకోండి, వీడికి ఎంత సీనాడిదిరా అనుకుంటామా? తప్పేనా కాదా? తప్పేనా కాదా? ఆ వ్యక్తి మీద మనకి మనస్సులో చిన్న చూపు ఉందా లేదా? అదే చెడ్డ తలంపు. నువ్వేదో పెద్ద పాపం చేయవసరంలా, అంతే, అది చెడ్డ తలంపే వచ్చేసింది మన మనసులో, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక వాగ్దానం ఏంటో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు. అంతే, నువ్వు ఆయన ఆత్మ చేత నడిపించబడుకుంటూ వెళ్ళు, ఆయన ఆత్మకు సమర్పించుకుంటూ వెళ్ళు. అయ్యా, ఒక చెడ్డ తలంపు వచ్చింది, దాన్ని జయించటానికి నాకు సహాయం చేయి, నీ ఆత్మ స్వాధీనంలోనికి నన్ను తీసుకో అని ఆత్మ నడిపించినట్లు నడుచుకోవాలి. తిరిగి శరీరం ఒక తలంపు పెట్టింది కదా అని ఆ తలంపు ప్రకారం నడుచుకోకూడదు, తిరిగి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ప్రియులారా, అందుకే ఇక్కడ సందర్భం కాబట్టి ఒక్క మాట చెబుతున్నా. శరీరానికి రోగాలు వస్తాయా? వస్తాయి. ఎందుకు? పాపం చేశాం, దాని ప్రభావం, దేవుడు మన పాపాలు క్షమించాడు, మారు మనసు పొందాం 100% మారు మనసు పొందాం, డౌటే లేదు అందులో, ఖచ్చితం మారు మనసు పొందాం. మరి అయినా రోగాలు ఎందుకు వస్తున్నాయి? పాపాలు క్షమిస్తాడు కానీ శరీరం చేసిన దాన్ని అనుభవించి తీరాలి, శరీరం శిక్ష అనుభవించి తీరాలి. ఆత్మను దేవుడు విడుదలిస్తాడు, ఆత్మకు దేవుడు విడుదలిస్తాడు. ఆత్మకు నిత్య శిక్ష ఉండదు, ఆత్మకు నిత్య శిక్ష ఉండదు, ఖచ్చితంగా దేవుడి దగ్గర ఉంటుంది. కానీ శరీరం చేసిన వాటికి తగిన శిక్ష అనుభవిస్తానే ఉంటుంది. అందుకని దిగులు పడబాకండి. అనారోగ్యం వచ్చింది కదా, బలహీనత వచ్చింది కదా, ఏంటి నా శరీరం ఇలా అయిపోతుంది అని మాటికి దిగులు పడబాకు. ఇక్కడ ఎన్ని రోగాలున్నా, లాజర్ లాగా ఎన్ని కురుపులున్నా, నో ప్రాబ్లం. సుజుకి సమరాయ్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది, నో ప్రాబ్లం. ప్రియులరా, నో ప్రాబ్లం. మనకి ఎన్ని రోగాలున్నా నో ప్రాబ్లం. కపటపు మనసు ఉండకూడదు. చిన్న ఉదాహరణ చెప్తా. సండే స్కూల్ టీచర్ గారంట, టీచర్ గారు అడిగావా? సరే, ఒక స్టూడెంట్ని అడిగారంట. ఏమడిగారు? అరే బాబు, నువ్వు ఎంతమంది, ముందు పిల్లలందరిని అడిగారంట, ఏమని? లాజర్ లాగా ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు, ధనవంతుడిలాగా ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు అని అడిగి, లాజర్ లాగా బ్రతకాలనుకుంటున్న వాళ్ళందరూ చెయ్యెత్తండి అన్నారంట. అందరూ చెయ్యెత్తారంట, ఒక్కడు మాత్రం ఎత్తలేదంట. ఆ సండే స్కూల్ టీచర్ గారంట ఆ తర్వాత, అరే ఏంట్రా నువ్వు లాజర్ లాగా బతకాలని కోరుకోవటం లేదా అంటే, టీచర్ నా గురించి మీకు తెలియదు. ఏంట్రో అంటే, భూమి మీద ధనవంతుడిలాగా బ్రతకాలనుకుంటున్నా, పరలోకంలో లాజర్ లాగా బ్రతకాలనుకుంటున్నా. ఏందో చూడండి, కుదరదు ప్రియులారా. ధనవంతుడిలాగా భూమి మీద బ్రతికితే అక్కడ కూడా సీట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ధనవంతుడు పక్కనే ఉంటుంది. ఎక్కడ? అగ్నిగుండంలో. కాబట్టి అక్కడ కూడా మనం ఎక్కడుండాలంటే, ఇక్కడ ఎవరు పక్కన కోరుకుంటే అక్కడ కూడా వాళ్ళ పక్కన ఉంటాం. మనల్ని పిలిచింది దేవుడు. రోగాలైనా, రొప్పులైనా, బలహీనతలైనా, నాకు ఏమైనా పర్వాలా, ఇక మీదట నేను దేవుని ఆత్మ చేత మాత్రమే నడిపించబడతా, పరిశుద్ధంగానే బ్రతుకుతా అని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి, దేవుని ఆత్మ చేత నడిపించబడటానికి దేవుడు నిన్ను పిలిచాడు. రెండవదిగా ప్రియులారా, ఎందుకు పిలిచాడు? 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనము. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాని దేవుడు నమ్మదగిన వాడు. రెండోదంట, మనకి యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచాడు. అబ్బా, మన ఫ్రెండ్ మారిపోవాలి వాళ్ళ, ఇక మన ఫ్రెండ్షిప్ మారిపోవాలి. ఎవరితో సహవాసం చేయటానికి పిలిచారు మనల్ని? యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేయటానికి. ఎలాంటి సహవాసం? ప్రియులర్ జాగ్రత్తగానండి. కొంతమంది స్నేహితులు ఉండాలి. ఏమి స్నేహితులు? రే, వీడికి అతి డబ్బు ఉన్నాడు, అప్పుడప్పుడు వీడిని విష్ చేస్తున్నాం, విష్ చేస్తూ ఉంటే
ఆడితో టర్మ్స్ బాగుంటే ఎప్పుడన్నా మనకు కూడా పార్టీ ఇస్తాడు అని అప్పుడప్పుడు కొంచెం ఎప్పుడన్నా అరే బాగుండవా అంటుంటారు. అది కాదంట ఏ సహవాసం. ఒక్కసారి బైబిల్లో చూడండి, 1 యోహాను 1:7. 1 యోహాను 1:7 త్వరగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఏ సహవాసం అంట? అన్యోన్య సహవాసం. ఆయనతో మమేకమైపోయిన సహవాసం, ఆయనతో మిళితమైపోయిన సహవాసం, అన్నిటిలో ఆయనతో ఏకీభవించే సహవాసం. ప్రియులారా, ఈ రోజుల్లో ఈ సహవాసం ఉంటుందా? ఉంటల్లా. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే 2015లో ఒక సర్వే వేశారు. ఏమేశారో తెలుసా ప్రియులారా? 2015వ సంవత్సరం నుండి విడాకులు విపరీతంగా పెరిగిపోయినాయి అంట. ఏం పెరిగిపోయినాయి? విడాకులు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? సహవాస దోషం. సరైన సహవాసం చేయకుండా పిచ్చి సహవాసాలు చేయటాన్ని బట్టి ప్రియులారా విడాకులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వినండి, ఆయనతో సహవాసం చేస్తే ఏం జరుగుద్ది చూడండి. ఆయనతో సహవాసం చేస్తే మూర్ఖులతో సహవాసానికి దూరం అవుతావు, దుష్టులతో సహవాసానికి దూరం అవుతావు, అపవిత్రులతో సహవాసానికి దూరం అవుతావు, త్రాగుబోతులతో సహవాసానికి దూరం అవుతావు, జగడమాడే వాళ్ళతో సహవాసానికి దూరం అవుతావు. అందుకని ఎవరి సహవాసానికి వెళ్ళాలి చెప్పాలి? అయ్యో నేను చెప్పనయ్యా, నాకు పోట్టాట్లు ఇష్టమయ్యా అనేవాళ్ళు చెప్పొద్దు. ఎవరి సహవాసం చెప్పండి అందరూ? యేసుక్రీస్తుతో సహవాసం. ప్రియులారా, ఆయనతో సహవాసం చేయటం మొదలు పెడితే తాగుబోతు అంటాడు, అరే ఒక పెగ్గేసుకుందాం రా అంటాడు. నో, ఇక నీతో సహవాసం చేసేది లేదా. నా దగ్గరికి వచ్చారు నా స్నేహితులు, రే ఏంట్రా నువ్వెంత చెడిపోయావంట అని. ఏందిరా బాబో చెడిపోవటం, ఏందిరా నువ్వు ఆ మతంలో కలిసావంట. ఏందో అవునా, సరే రండి. ఊరి బయట 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో మాకు ఒక క్యాంటీన్ ఉంటుంది, హోటల్. అక్కడ దాకా నేను చెడిపోయిన అల్లా చెప్పండి అన్న, అంతా నేనేం చెడిపోయానో చెప్పండి రా అన్న. అయిపోయిన తర్వాత మంచి కాఫీ తాగాం, రిటర్న్ మొదలయ్యాం. రే ఒకప్పుడు మనం ఫోన్ చేస్తే సినిమా హాల్లో టికెట్లు ఆపేసేయాలా, మనం ఎన్ని అడిగితే అన్ని. లేకపోతే ఆ సినిమా హాల్లో ఏం కొత్తామో తెలియదు, వాడికి ఏం నష్టం చేస్తామో తెలియదు. అది మానేశాను. 2 రే వీధుల్లో ఆడపిల్లలు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాంరా, కుక్క అరిచినట్టు అరుతుంటాం. ఇప్పుడై ఆ బార్కింగ్ లేదు, ఆ మొరగటాలు లేదు. ఇదివరకు వంకర చూపులు, వంకర మాటలు, సరసోక్తులు, బూతు మాటలు, చెడు మాటలు, చీటి పేకలు, కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు సినిమాలు సినిమాలు, ఇంటి దగ్గర తల్లిదండ్రులకి పెద్ద పండితులమై చదువుతున్నట్లుగా మోసం చేయటం అన్నీ మానేశాను రా బాబు. చెడిపోయానా బాగుపడ్డాను రా బాబు? ఏమంటారు చెప్పండి మీరు? ఇప్పుడు ఏమంటారు? మీరంటాం కాదు, నన్ను అరగంట సేపు నాకు ఫుల్ స్టాప్ లేకుండా నన్ను వాయించారే వాళ్ళందరూ చివరికి, రే మేమెడి తిరిగి ఇవన్నీ వదులుకోలేం కానీ ఎట్టాగో నువ్వు ఆ మంచి మార్గంలోకి వెళ్ళావురా, ఇక మీదట నువ్వు వీటిల్లోకి రాబాకరా, బాయ్ బాయ్ అయిపోయింది. 1994లో జరిగింది ప్రియులరా. ఇప్పుడే సంవత్సరం ఇది? 36వ సంవత్సరంలో 31 ఎంతమ్మా 94 31 సంవత్సరాలు నిండిపోయింది. ఆ ఇప్పటికీ భయే, ఇప్పటికి మళ్ళీ స్వాగతం లేదు, బాయ్ అంతే. నా సహవాసం మారిపోయింది. నా దేవుడు, నా ప్రభువు, ఇంకా వాళ్ళ సహవాసం నాకెందుకండి? ఆ చెడిపోయిన వారి సహవాసం, ఆ దురలవాట్లు కలిగినటువంటి వారి సహవాసం, ప్రియులరా అల్లరి చిల్లరి వారి సహవాసం మనకెందుకు ప్రియులరా? అందుకే ప్రియులరా ఆయనతో సహవాసం చేయాలి. చేస్తున్నావా? ఆయన సహవాసం ఇష్టమేనా? మోషే గారికి దేవుడితో సహవాసం అంటే బహు ఇష్టం.
ఒక 40 రోజులు వెళ్ళేవాడు. మాట్లాడుకుని వచ్చేవాడు. అబ్బా, ఎప్పుడు మోషే దేవుడు ఎదురెదురుగా నిలబడతాం. మోషే, నా ప్రజలతో ఈ మాట చెప్పవయ్యా, చెప్పండి ప్రభా, డిక్టేట్ చేయండి, రాసుకుంటా ఉండేవాడు. ఎప్పుడు దేవునితో ఉండేవాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. చక్కగా బంధం కొనసాగుతుంది, అన్యోన్య సహవాసం, ఆత్మీయ బంధం కొనసాగుతూ ఉంది. ఒకరోజు మోషే అన్నాడు ప్రజలు అడుగుతున్నారు, నీళ్ళయ్యా, నీళ్ళు 30 లక్షల మందిని ఎట్ట బతకాలా, నీళ్ళే ఎందుకు తీసుకొచ్చారు అరణ్యానికి? మాకు ఐగుప్తుల సమాధులు లేవా, ఏడే బాగా సమాధి పెట్లు కడతావా అని మోషేని, ఈయన కాదులే పాపం, ఆయనకు చూడబాకండి. సరే, మోషే మీద అందరూ పోరాటం చేస్తుంటే ప్రియులరా, మోషే దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మోషే బండతో మాట్లాడాల్సిన వాడు ప్రజలతో మాట్లాడాడు. ఎంత తప్పది! బండతో మాట్లాడాల్సి మొదటిసారి అదే చేశాడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఆయన బండతో మాట్లాడముంటే ఈయన బండతోనే మాట్లాడాడు. కానీ సంఖ్యాకాండం 20వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి, 10వ వచనం దగ్గరికి వచ్చేసరికి బండతో మాట్లాడంటే ఆ ప్రజలతో అంటున్నాడు, మేము మీకు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు, అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెను. మేము మీకు నీళ్లు ఇవ్వాలా అంటే దాని అర్థం నేను అహరోను, నేను మీకు నీళ్లు ఇవ్వాలా. ఏమండి, ఇంతకు ముందేమో దేవుడు ఇయ్యకపోతే, దేవుడు చెయ్యకపోతే, దేవుడు సహాయం చెయ్యకపోతే నేనేం చేయగలను అన్నవాడు ఇప్పుడేమన్నాడు? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో, మేము మీకు నీళ్ళు ఇయ్యాలా అంటే నేను అహరోను, నేను ఎప్పుడైతే నేను వచ్చిందో అన్యోన్య సహవాసం దెబ్బతింది. నేను అనేది కనబడితే దేవునితో బంధము దెబ్బతింటుంది. బబులోను రాజు ఏమనుకున్నాడు? నెబుకద్నెజరుకి యెహోవా దేవుడని తెలియదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేస్తే చిన్న శరీరం మీద వెంట్రుక కూడా కాలిపోలేదు ప్రియులారా. అలాంటిది అంత గొప్ప కార్యం చూసిన వాడు, యెహోవాయే దేవుడని ప్రకటించిన వాడు ఒకరోజు ఏమనుకున్నాడు? బబులోనును ఈ మహాపట్టణము నా బలాధికారము నేను కట్టించినది కాదా? అబ్బో, అన్ని నేనే. దేవుడు అన్నాడు, అయ్యా ఒక్క 7 కాలములు 7 years పశువులాగా గడ్డిమైన ఆయన అన్నాడు. నేను అని రాగానే ప్రియులరా సహవాసం ఏమైంది? దెబ్బతినిపోయింది. ప్రియులరా, అందుకే ఆయనతో సహవాసం దెబ్బతినకూడదు, ఆయనతో సహవాసం కాపాడుకోవాలి. మనం వెలుగు సంబంధులం, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో ఉంటే ఆయన స్వరం వింటాం ప్రియులరా. సమూయేలుకి ఆయన స్వరం వినబడింది, ఏలీకి ఆయన స్వరం వినబడలేదు ప్రియులరా. మనం ఆయనతో సహవాసం చేస్తే ప్రియులరా మనకేం దొరుకుతుంది? ఆయన సహవాసం. ఆయన ఎందుకు పిలిచాడు? ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన స్వరం వినటానికి, ఆయన మనతో తన అనుభవాలు పంచుకోవటానికి, ఆయన పరలోక ప్రణాళికలు మనకు తెలియచేయటానికి. అందుకు నిన్ను పిలిచాడు. సహవాసం చేస్తావా ఆయనతో? మళ్ళా ఇంకా ఈ కూటం అయిపోయాక మళ్ళీ ఇదే సహవాసం, ఇదే తెరల్లో చూసే సహవాసం, ఇది మానేయక ఈ రోజు నుండి నీ సహవాసం మారి తీరాలి. మూడవదిగా దేనికి పిలిచాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకు పిలిచాడంట? మేలు చేయటానికి పిలిచాడు, మేలు కలుగ చేయటానికి పిలిచాడు. అబ్బా, ఎంత మంచి దేవుడండి! మేలు చేస్తారండి అని పిలిచేవాళ్ళు ఈ రోజుల్లో ఒక్కళ్ళు ఉన్నారా? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, ఏంది? ఎప్పుడు ఇదే
జలగకి 2 బిడ్డలంట. ఏంటి? ఇమ్ము ఇమ్ము. ఇక ఎప్పుడు తీసుకోవటమే, ఇచ్చేది లేదు. అట్లానే ప్రియులారా ఇక్కడ చూడండి ఏమన్నాడు? మనం మేలు చేయటానికి పిలుస్తున్నాడంట. ఎంత మంచి దేవుడండి! మేలు చేస్తారండి, రండి ఆశీర్వదిస్తారండి, మేలు చేస్తారండి, మీకు మేలు. ఏ మేలు? ఇప్పుడు జాగ్రత్తగా వెళ్దాం. 2 రకాలు ఉన్నాయి, అది మన చేతుల్లో ఉంది. ఆయన పిలిచిన పిలుపుకి లోబడితే ఒకటి, లోబడకపోతే ఇంకొకటి. మేలు పునరుద్ధానము, దానినే జీవ పునరుద్ధానము అంటారు. రెండవది కీడు పునరుద్ధానము. 5:29 యోహాను సువార్త. యోహాను సువార్త 5:29లో ప్రియులారా యేసు ప్రభువారు అక్కడ ఏమంటున్నారంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. ప్రియులారా 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మేలు లేదా జీవ పునరుద్ధానము, కీడు లేదా తీర్పు పునరుద్ధానం. ఏమండి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ని జన్మలు ఉన్నాయి ఒక్కసారి చెప్పండి అందరూ. ఏమండి, ఒకటే జన్మ ఉంది ప్రియులారా. మానవ జీవితం అంటే ఒకటే జన్మ, ఒకటే మరణం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఒకటే జన్మ, ఒకటే మరణం ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఈ జన్మ అయిపోయిన తర్వాత భూమి మీద మరలా మనకి జన్మ లేదు. భూమి మీద మరలా జన్మ ఉంటుందా అంటే ఉండనే ఉండదు. ఈ జన్మలో చేసిన పాపపుణ్యములను బట్టి కుక్కగా పుడతావు, పందిగా పుడతావు. ప్రియులారా, ఈ పాటికి భూమి మీద కుక్కలు, పందులు నిండిపోయి ఉండాల్సింది. 800 కోట్ల ప్రజలు పుణ్యం చేసి మళ్ళా మనుషులుగా పుడుతున్నారా? పుణ్యం చేస్తున్నారా? చచ్చిపోయే ప్రతి 100 మందిలో మోర్ దాన్ 90% చాలామంది పాపంలోనే చచ్చిపోతున్నారు. మన ప్రాంతాల్లో ఏది ఈ క్రైస్తవ దేశాల్లో నాకు తెలియదు, కానీ మన దేశం లాంటి దేశాల్లో నిజ దేవుడు లేకుండానే చనిపోతున్నారు. ప్రియులరే, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి పోతారు చెప్పండి? తిరిగి మానవులుగా పుడతారా? మన మధ్యలో, మన పట్టణంలో చనిపోయే వారినే చూసుకుందాం ప్రియులారా. ఎంతమంది చనిపోతున్నారు? పాపంలో చనిపోతున్నారు. వీళ్ళందరూ కుక్కలు, పందులైతే బజార్లన్నీ కుక్కలే, పందులతోనే నిండిపోయి ఉండాల్సింది. మరింతమంది మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? లేదు లేదు లేదు. భూమి మీద ఉండేది ఒకటే జీవితం, భూమి మీద ఉండేది ఒకటే మరణం. ఈ ఒక్కసారి మనం జీవించటం, మరణించటం, ఆ తర్వాత యేసయ్యతో జన్మించటం, అది ప్రియులరా, అది 2వ జన్మ. అనగా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు భూమి మీద బ్రతికుండగానే ప్రియులరా, చచ్చిపోయాక మళ్ళా జన్మ ఉండదు. ఇక్కడ బ్రతికున్నప్పుడే మరలా జన్మించాలి, ఆత్మతో జన్మించాలి, నీళ్లలో జన్మించాలి ప్రియులరా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. ఏమండి, యేసుతో లేదా యేసులో జన్మించిన వారికి జీవ పునరుద్ధానం, మేలు పునరుద్ధానం. ప్రియులారా, పరలోకంలో ఆయనకి కుడివైపున ఉంటారు. గొర్రెలరా అంటాడు, మీ కోసం భూమి పుట్టినది మొదలుకొని ఏర్పరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడు. ఎవరైతే ఈ పిలిచిన పిలుపుకు లోబడి తిరిగి జన్మించరో, భూమి మీద బ్రతికున్నప్పుడే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభువునందు విశ్వాసమును ప్రకటన చేసి తిరిగి నూతన జన్మ పొందరు, వాళ్ళు కీడు పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానమునకు వెళతారు. దేవునికి ఎడమ వైపునుంటారు. మేకలారా, అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన అగ్ని గుండములోనికి, నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి అంటాడు. ప్రియులరా, యేసు ప్రభువుని రక్షకుడుగా పాపివైన నిన్ను నన్ను ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు అని విశ్వసిస్తే ఈరోజు నీకు మేలు కలగటానికి, మేలు పునరుద్ధానం, జీవ పునరుద్ధానం నీకు ఇవ్వటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నిన్ను పిలిచేది శిక్ష విధించటానికి కాదు,
తీర్పు పునరుద్ధానానికి వెళ్ళటానికి కాదు, అగ్నిగుండానికి వెళ్ళటానికి కాదు, దాని నుండి తప్పించటానికి పిలుస్తున్నాడు. నీకు మేలు చేస్తా ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీకు మేలు చేస్తా, రండి రండి పిలుస్తున్నాడు. ప్రియులారా, మేలు పునరుద్ధానానికి వెళ్ళటానికి. నాలుగవదిగా 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. ఎందుకు పిలువబడ్డామంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అది మనం పిలువబడింది. ఏ ఆశీర్వాదం? అది కూడా చదువమ్మ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఏ ఆశీర్వాదం ఇస్తాడో ఎఫెసీ 1:3. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అబ్బా మనకు అనుగ్రహించటానికి పిలుస్తున్నాడు. ప్రియులరా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే యుగ యుగాలు ఉండే ఆశీర్వాదాలు. నీ ఆత్మలో సంతోషం, నీ ఆత్మలో ఆనందం, నీ ఆత్మలో పరవశం. నీకు దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు, నిన్ను దేవుడు కొన్ని ఫలాలతో నింపుతాడు. ప్రియులరా, ఎవరికి ఇవ్వటానికి పుట్టాడో చూడండి. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అపొస్తల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు. అది ఎందుకు? దేవుడు తన సేవకుడైన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని, ప్రియులరా, ఎందుకు పుట్టించాడు? అభిషక్తుణ్ణి, క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? ఈ భూమి మీద ఏ వంశానికి చెందిన, నువ్వు ఏ జాతికి చెందాను అనుకుంటున్నా, ప్రతి వానిని బూదిగంతముల వరకు నువ్వు ఏ వ్యక్తివైనా సరే, ప్రియులరా, నువ్వు ఎక్కడ పుట్టినా, నువ్వు రక్తమాంసములు కలిగిన మానవుడు అయితే దేవుని చిత్తమేంటో తెలుసా? నిన్ను దుష్టత్వము నుండి మళ్ళించి ఆశీర్వదించాలి. అబ్బా ఏం ఆశీర్వాదం! దుష్టత్వము నుంచి ఎప్పుడైతే మళ్ళిస్తాడో ఇక నరకం లేదు, అగ్ని ఆరదు, పురుగు చావని స్థలం లేదు. ప్రియులరా, వేదన లేదు, దుష్ట శక్తులు మనలను పీక్కు తినవు. ఆయన పుట్టినారు ఎందుకు? మన మేలు కోసం. ఆయన జీవించింది మన మేలు కోసం. ఆయన రక్తం కార్చింది మన మేలు కోసం. ఆయన తన ప్రాణం పెట్టింది మన మేలు కోసం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది మన మేలు కోసం. ఎందుకు? ఇవన్నీ చేయటం ద్వారా దుష్టత్వము నుంచి మనలను మళ్ళించే అద్భుతమైన సిలువ బాటను ఏర్పాటు చేశాడు. ప్రియులరా, ఆ మహా గొప్ప దేవుడు అద్భుతమైన బాటను ఏర్పాటు చేసి ఆ బాటలో పయనించే అందరికీ ఆశీర్వాదమే, యుగ యుగాలు క్షేమమే, యుగ యుగాలు నెమ్మదే, సమాధానమే, సంతోషమే, ఎల్లప్పుడూ పరవశమే. ప్రియులరా, అట్టి సమృద్ధి అయినటువంటి ప్రవేశం, నిత్య రాజ్యంలో ప్రవేశించటానికి ఆ దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వటానికి మనలను పిలిచాడు. ఏమండి? పరసంబంధమైన ఆశీర్వాదం, ఆత్మకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎవరికి? భూమి మీద ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి. ప్రియులరా, ఇక్కడ బోధ చేసే వాళ్ళకి ఏదో స్పెషల్గా ఇస్తాడు అనుకోబాకండి. సరే, మాకేదో ఆత్మల్ని దేవుడి దగ్గరికి నడిపించటానికి ఏదో ఒకటి ప్రత్యేకంగా ఒక చిన్న గుర్తింపు ఉంటే ఉంటుందేమో. కానీ ప్రియులరా, మిగిలినవన్నీ కూడా చాలామంది పరలోకంలో, చాలామంది
దైవజనుల కంటే కూడా ఉన్నతమైన మెట్టులో విశ్వాసులు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న చాలా గొప్ప గుణాలు దైవజనుల దగ్గర కూడా చాలామంది దగ్గర ఉండవు ప్రియులారా. అందుకని ప్రియులారా, మనం త్వరగా అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వటానికి, యుగయుగాలు నిలిచి ఉండే ఆశీర్వాదాలు ఇవ్వటానికి పిలిచాడు. చివరిగా క్లుప్తంగా నేను జక్కయ్య విషయంలో దేవుడు ఆయనను పిలిచిన పిలుపు ఎలాంటిదో క్లుప్తంగా చెప్పి, ఆయనను పిలిచిన పిలుపు జక్కయ్య అనగానే మీ అందరికీ తెలుసు, సుంకరి, పాపి అయిన ఈ మనుషుని దగ్గరికి యేసు ప్రభు వచ్చాడా అన్నాడు. అంటే ఆయన ఏ విధమైన అర్హత లేనివాడు, జక్కయ్య ఏ విధమైన అర్హత లేనివాడు. అలాంటి వాడిని దేవుడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అన్నాడు అపోస్తల కార్యములు 19:5. అంటే దేవుని పిలుపు కృపతో కూడిన పిలుపు. గుర్తుపెట్టుకోండి అందరూ, నీవు నేను కూడా అర్హత లేని వాళ్ళం, నీవు నేను కూడా పాపులమే. మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా దేవుడు మన కోసం తన రక్తాన్ని చిందించాడు. అంటే మనకి అర్హత లేదు. అర్హత లేని మనలను ఆయన పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం. మన పట్ల కూడా దేవుని పిలుపు ఏంటో తెలుసా? కృపతో కూడిన పిలుపు. ఇది గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా ప్రియులరా, అంతమంది జనసమూహం ఉన్నారు. అంతమంది జనసమూహంలో జక్కయ్యను ఏమని పిలిచాడు? జక్కయ్య ఏమని పిలిచాడు చెప్పండి? దేవుడి పిలుపు వ్యక్తిగతమైన పిలుపు. గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవుడు ఎంతమందిలో ఉన్నా కూడా, ఆయన సర్వలోకానికి దేవుడైనప్పటికీ కూడా, లోకమంతటికి ఆయన దేవుడైనప్పటికీ కూడా, నిన్ను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నవాడు. గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎరుగున్నాడు. కొన్ని పేర్లు చెప్తా. సమూయేలు అంటే సమూయేలుని వ్యక్తిగతంగా ఎరుగున్నాడు. అబ్రహామా అంటే అబ్రహాముని వ్యక్తిగతంగా ఎరుగున్నాడు. మరియా అంటే మరియని వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు. మార్తను వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు. సీమోను పేతురు ఎరిగి ఉన్నాడు. అందరినీ వ్యక్తిగతంగా. అయ్యా 800 కోట్ల మంది పేర్లు గుర్తుంటాయి అయ్యా, డౌట్ రాని బాకమ్మా. అమ్మ దయచేసి వందనాలు. నీ పేరు గుర్తే, నువ్వు ఆయన మర్చిపోతావు కానీ ఆయనకు నువ్వు గుర్తే. వ్యక్తిగతంగా నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. అంతేకాదు, ఇంకో మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న మనలో ఇంతమంది ఉన్నాము. మొదటి లైన్లో వాళ్ళిద్దరి సమస్యలు ఏంటో ఆయనకి తెలుసు. చివరి లైన్లో చివరి మూలలో ఉన్న వాళ్ళ సమస్యలు కూడా ఆయనకి వ్యక్తిగతంగా, ఎవరికి ఫస్ట్ మెంబర్ నుండి లాస్ట్ మెంబర్ వరకు ఎవరి వ్యక్తిగత సమస్యలు కూడా ఆయనకి తెలుసు. ప్రియులరా, అన్ని ఎరిగి ఉన్న దేవుడు, అన్ని పరిష్కరించగలిగిన దేవుడు. వ్యక్తిగతమైన పిలుపు. నిన్నే పిలిచాడు. నీతో మాట్లాడింది నాతో మాట్లాడు, నాకొక పిలుపు, నీకొక పిలుపు, వ్యక్తిగతంగా. అందుకే మా తాతలు రక్షణ పొందారు కాబట్టి నేను రక్షణ పొందినట్లే అనుకోబాకు. నీ పేరు పెట్టి చెప్పాలా, నా కుమారుడా నీ పాపాలు క్షమిస్తున్నా, నిన్ను క్షమిస్తున్నా అని వాక్యం ద్వారా కానీ, ఆయన ఒక దర్శనం ద్వారా కానీ నీతో ఖచ్చితంగా చెప్పి తీరాలి. అన్నిటికంటే శ్రేష్టమైంది ఆయన వాక్యం ద్వారా మాట్లాడటం. ప్రియులరా, వ్యక్తిగతమైన పిలుపు. మూడవ పిలుపు, జక్కయ్య చెట్టు మీద నుండి మెల్లిగా దిగు, కాలు జారుద్ది అన్నాడు కదా. చెప్పాలి నోరు తెరిచి, త్వరగా దిగు. త్వరితమైన పిలుపు. ఏ పిలుపు? అందరు చెప్పండి. మన పిలుపు. అయ్యో, ప్రార్థనకు రావటం మొదలేసి 10 ఏళ్ళేనయ్యా, వచ్చే ఏడు తీసుకుంటాలే బాప్తీసం. నరకానికి పోతావు రాకడొత్తే నరకంలో కాల్తావు. ఎప్పుడు నువ్వు బాప్తీసం తీసుకునేది? త్వరగా దిగు.
అన్నిటి అంతము సమీపమైపోయింది. దేవుని రాజ్యం సమీపించింది. రాకడ శబ్దాలు వినబడుతున్నాయి, కడబూర శబ్దాలు వినబడుతున్నాయి. దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, సొంత కుటుంబ సభ్యులు ఒకరినొకరు చంపుకోవటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను ద్వారము దగ్గర రెడీగా ఉన్నాను అని గుర్తుపెట్టుకోండి. చెప్పాడా చెప్పలేదా? మీ బైబిల్లో లేదా? నా బైబిల్లో ఉందే. త్వరగా దిగుదాం. ఇంకా ఆలస్యం చేసేవాళ్ళారా? ఈరోజే ఏమండి, మోడీ గారి పరిచర్యలో ఓసారి వాక్యం చెప్పాడు. ఒక ధనవంతుడు వచ్చి కూర్చొని ఉన్నాడు. ఆయన ఒక పాపంలో ఉన్నాడు. ధనవంతుడు, ఆయన వృత్తి కొంచెం తప్పైన వృత్తి, కానీ ధనవంతుడు. వాక్యం చెప్పాడు, దిద్దుకోకుండా వెళ్ళిపోయాడు. 2వ సంవత్సరం వచ్చాడు, తర్వాత మరలా వచ్చాడు, మరలా వాక్యం చెప్పాడు. వాక్యం చెబితే ఆ ధనవంతుడు అన్నాడు, అంగీకరిస్తానండి, మార్చుకుంటానండి అని వాయిదా వేసి వెళ్ళిపోయాడు. తప్పకుండా అంగీకరిస్తానండి, దిద్దుకుంటానండి అని వాయిదా వేసి వెళ్ళాడు. 3వసారి వచ్చేసరికి మరణ పడకలో ఉన్నాడు. ప్రియులారా, ఆయన అన్న చివరి మాట నాకు ఎంత భయాన్ని కలిగించిందో. ఇక మరణ పడకలో చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మోడీ గారు ఆయన దగ్గరికి వచ్చాడు. దేవుడు మోడీ గారితో మాట్లాడుతున్నాడు, నా కృప ఇతనికి దూరం అయిపోయింది. ఆ వ్యక్తి మోడీ గారితో ఏమన్నాడో తెలుసా? 8:20 అన్నాడు ఇర్మియా గ్రంథం. ఏమన్నాడు? గ్రీష్మకాలము గతించిపోయెను, కోతకాలము గడిచిపోయెను, అయినను మనము కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ అందకయ్యే ఉన్నామని. చూడండి ఆ మాట ఎంత బాధాకరమో. ఎన్ని కాలాలు ఇచ్చాడు దేవుడు. నేను మారు మనసు పొందటానికి ఎన్ని టయాలు ఇచ్చాడు. అయినా నేను రక్షణ పొందలేదు, నేను వెళ్ళిపోతున్నానని చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఎందుకు? వాక్యం నువ్వు విన్నప్పుడు హృదయం మెత్తబడిద్ది. మెత్తబడగానే లోబడాలి. మెత్తబడగానే చెరసాల నాయకుడు బాప్తీసం తీసుకున్నాడు. మెత్తబడగానే లూదియా వెళ్ళి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంది. మెత్తబడిన వాళ్ళందరూ, హృదయం సరిచేయబడిన వాళ్ళందరూ వెంటనే వచ్చి యోర్దాను నదిలో బాప్తీస్మాలు తీసుకున్నారు. నువ్వేమో ఎన్నేళ్ళైనా మారవు, ముందుకు రావు, త్వరపడవు, పాపాలు ఒప్పుకోవు, బాప్తిస్వం తీసుకోవు. రాకడొత్తే నూనె వేపుడే. జాగ్రత్త. ఈ రోజైనా పశ్చాత్తాపడదాం, ఈ రోజైనా దిద్దుకుందాం, త్వరపడదాం. ఈ కూటమయ్యాక అయ్యా నేను సిద్ధమే అని మాట్లాడే వ్యక్తివిగా నువ్వు మారాలి. త్వరితమైన పిలుపు, ఆలస్యమైన పిలుపు కాదు ప్రియులారా. 4వదిగా ప్రియులారా, జక్కయ్య చెట్టు మీద నుండి ఏమన్నాడు? చెట్టు ఎక్కువ అన్నాడా, దిగిరా అన్నాడా? చెప్పండి. దిగిరమ్మన్నాడా? మీ బైబిల్లో అట్టానే ఉందా? అంటే దేవుడి పిలుపేంటో తెలుసా? తగ్గించుకొనమని చెప్పే పిలుపు. తగ్గించుకో, హెచ్చించుకోబాకు. దేవుడి ముందు ఈ లోకంలో నీ పొజిషన్ ఏదైనా సరే, నువ్వు ఏ ర్యాంక్ అయినా సరే, దేవుడి ముందు నేల మట్టుకు తగ్గించుకోవటం నేర్చుకోవాలి. అబ్రహాము కోటీశ్వరుడు. ఆ దినాల్లో రాజులతో సమానమైన ఆస్తి కలిగిన వాడు. దుమ్ములో ధూళిలో సాగిలపడ్డాడు. మనకి కొంచెం చిన్న ఉద్యోగం ఉంటే మేము మోకరించము, మేము తగ్గించుకొనము, మేము ప్రార్థన చేయము, మేము నోరు తెరవము. ఏందది? నోరు తెరవా? ప్రార్థన చేయవా? పాపాలు ఒప్పుకోవా? తగ్గించుకోవాలి, దిగాలి, నేల మట్టుకు తగ్గించుకోవాలి. తగ్గించుకునే పిలుపు దేవుడి పిలుపు. హెచ్చించుకునే వాళ్ళకి లేదు పరలోకం. తగ్గించుకుంటేనే నీకు పరలోకం. ఆఖరిగా ప్రియులరా, దేవుని పిలుపు 19:6 అంటాడు కదా, ఏమంటాడమ్మా? త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఆ పిలుపు ఎందుకు పిలిచాడంటే 9వ వచనం చదవమ్మా.
అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. అంటే ఇక అబ్రహాము రొమ్మున అనుకోబోతున్నాడు ప్రియులారా. అబ్బా, శాశ్వతమైన పిలుపు. ఈ పిలుపు ఏ పిలుపు? ఇది శాశ్వతమైన పిలుపు. అసలు ఇక్కడ నేను ఇందాక ఈ వాక్యం సిద్ధపడేటప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చి, అమ్మో దేవుడు ఇలాంటి హోదా ఇస్తాడా మనకి అని అనిపించింది. ఎందుకంటే నేను ఇది సిద్ధపడుతున్నప్పుడు ఏం గుర్తొచ్చింది? మత్తయి 1వ అధ్యాయం 1వ వచనం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసు ప్రభు అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడు. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్యను ఏమని పిలిచాడు? ఇతడును 9వ వచనంలో ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు ప్రభు అబ్రహాము కుమారుడే, జక్కయ్య అబ్రహాము కుమారుడే. అంటే ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్య ఇద్దరెవరు? అన్నదమ్ములు. ఎవరు? అన్నదమ్ములు, సహోదరులు. ఏమి రేంజ్ ఇచ్చాడండి. మనం చెప్పుకుంటామా ఏమండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన రేంజ్ వేరు, ఆయన మహిమ వేరు, ఆయన స్థాయి వేరు. అంత గొప్ప వ్యక్తి ఒక తాగుబోతుగా బ్రతికిన వాడిని, సరే బతుకు మార్చుకున్నాడు అనుకోండి, ఒక వ్యభిచారిగా బ్రతికిన వాడిని, ఎప్పుడూ కూడా కక్కిందానికి ఆశపడేవాడు, బురదలో మాట్లాడితే పొరలాడేవాడు. అఫ్కోర్స్ మారాడు, అయినా కూడా అంత రోత జీవితం జీవించిన వ్యక్తిని అందరి ముందు ఒప్పుకునేటప్పుడు నా తమ్ముడు అని పరిచయం చేయటానికి ఇష్టపడతామా? ఇష్టపడలేం ప్రియులారా. మనం ఇష్టపడలేం. చెప్పుకోవటానికి కూడా అరే వాళ్ళందరికీ తెలిసి అట్ట బ్రతికాడు, అమ్మో మా కజిన్ అండి, ఏదో ఒకటి చెబుతాం. కానీ ప్రియులరా, యేసు ప్రభు నా సహోదరుడు అయ్యా నువ్వు. ప్రియులరా, యేసు ప్రభు ఏ పిలుపు? శాశ్వతమైన పిలుపు, పరిశుద్ధులుండే లోకంలోనికి పిలుపు, మహిమరాజ్యంలోనికి పిలుపు, మురికి ఉండని స్థలంలోనికి పిలుపు. ఆయన వచ్చాడు అంటే ఇక అక్కడ పాపం ఉండదు ప్రియులరా. చెడుగా ఉండటానికి ఇష్టపడం ప్రియులరా. చెడుగనేది అక్కడ అవకాశమే ఉండదు ప్రియులరా. ఆ పిలుపు పిలుస్తున్నాడు. ఒకసారి ఒక తల్లి, చివరిగా చెప్పి ముగిస్తాను. ఒకసారి ఒక తల్లి హాస్టల్లో చదువుకుంటున్న కుమారుణ్ణి పరామర్శించటానికి వెళ్ళింది. వెళితే ప్రియులరా, ఆ కుమారుడు రూము నిండుగా ఆ సినిమా వాళ్ళ అర్ధనగ్న పోస్టర్లు గది నిండుగా అతికిచ్చి ఉన్నాయి. గది నిండుగా ఆ ఆడ హీరోయిన్ల అర్ధనగ్న చిత్రాలు. ఆ తల్లి మారు మనసు పొందిన తల్లి. అది చూడంగానే ఆ తల్లి గుండె బద్దలైపోయింది. మెదలకుండా ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి తన ఫోటో ఒకటి పంపించింది ఆ కుమారుడికి. పంపించింది, నా కుమారుడా, నీ గదిలో నా ఫోటో పెట్టండి. ఏమంది? నీ గదిలో నా ఫోటో పెట్టండి. ఇప్పుడు ఈ కుమారుడు ఆ గది నిండుగా ఉన్నాయి అర్ధనగ్న దృశ్యాలు, మురికి దృశ్యాలు, మురికి ఫోటోలు. వాటి మధ్యలో తన తల్లి ఫోటో పెట్టడానికి మనస్కరించక ఏం చేశాడో తెలుసా? అవి మొత్తం పీకి తగలబెట్టి అప్పుడేం చేశాడు? యేసయ్య నీ జీవితంలోనికి వస్తే జరిగేది అదే. ఆయన ఉన్నాడంటే దుష్టత్వం, కల్మషం, మురికి అన్నీ పోయి అక్కడ ప్రేమ, సమాధానం, సంతోషం, కోపాలు, ద్వేషాలు, పగలు, శత్రుత్వాలు, అపవిత్రతలు, మురికి అన్నీ పోతాయి. ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ శాశ్వత కాలం నీకు నాకు ఇవ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. నిన్ను పిలిచాడు. ఈ ఉదయకాలం వస్తావా? ఈ ఉదయకాలం యేసయ్యా నా వంటి వ్యక్తిని పిలిచావయ్యా. కృప అంటేనే అర్హత లేని వాడికి దేవుడు చూపించే ఉచితమైన ప్రేమ. నా పట్ల మీరు అంత ప్రేమ చూపించి అర్హత లేని నన్ను పిలుస్తున్నారయ్యా. అయ్యా, నేనైతే నా జీవితాన్ని చాలా శాపగ్రస్తం చేసుకున్నాను. అయినా నన్ను నీ సహోదరుడుగా, నీ సహోదరిగా ఉండటానికి 2 సందర్భాల్లో అన్నాడు కదా. జక్కయ్యను ఒక్కడే అన్నాడా? 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని కూడా ఏమన్నాడు? ఆ బలహీనపరిచే దయ్యాన్ని వెళ్ళగొట్టి ఈమె కూడా అన్నాడు కదా. లోక 13లో ఆ మాట కూడా ఉంది కదా, 17లోన. చూడండి ప్రియులారా,
ఎంత మంచి దేవుడు. ఈరోజు మీ అందరినీ నా సహోదరులు, నా సహోదరీలు, నా స్నేహితులు, నాకు ప్రియమైన వారు, నా శిష్యులు, మిమ్మల్ని నేను పరిశుద్ధంగా ఉండటానికి, ఆశీర్వదించటానికి, నాతో సహవాసం చేయటానికి, ఇక మీరు ఈ లోకంతో సహవాసం లేకుండా నాలో కలిసిపోవటానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి పిలుస్తున్నా. త్వరపడండి, త్వరగా దిగండి, తగ్గించుకోండి, లోబడండి అని పిలుస్తున్నాడు. తగ్గించుకొని లోబడదామా, ఆశీర్వదింపబడదామా? ప్రార్థన చేసుకుందాం.